ఫ్రెండ్స్, ఇది మనం వచ్చింది తులసి ఘాటు. నైట్ టైం 2 గంటలు అవుతుంది. వీళ్ళందరూ కూడా విదేశీలే ఇక్కడ కూర్చున్నారు అఘోరా గారి దగ్గర. మొత్తం ఫారినర్స్ వీళ్ళు, మనం చూడొచ్చు. ఫారినర్స్ ఇక్కడ మంత్రజపాలు తపాలు చేస్తూ ఇక్కడ కూర్చున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారే, మన వాళ్ళ కంటే కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి. అంటే వాళ్ళకి ఒకటి బెనారస్ రావటం అనేది వాళ్ళకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిపోయింది వాళ్ళ లైఫ్స్లో కూడా. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఇటలీ వాళ్ళు నలుగురు ఇంటి దగ్గర ఏమండి ఎలా ఉన్నారా, బాగున్నామండి, మీరు ఒకసారి నేను బెనారస్ వెళ్ళామండి హాలిడేస్కి, ఇండియా వెళ్ళామండి, చాలా బాగుందండి ఇండియాలో, అసలు సచ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, ట్రిమాండియస్ స్పెక్టాక్యులర్ పర్సనాలిటీస్ విచ్ ఐ హ్యావ్ మెట్ అండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూడంగానే నైట్ పూటలు మీరు ఇంకా చూడాలండి అద్భుతంగా. గంగా బ్యాంక్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి అని మాట్లాడుకుంటారు. అది మాట్లాడుకునగానే వీళ్ళు కూడా మేము వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు పెరిగిపోతున్నారు. అలా ప్రతి సంవత్సరానికి, ప్రతి నెలకి, ప్రతి పండక్కి విదేశీయులు పెరిగిపోతున్నారు ఇక్కడ బెనారస్. మీకు అంతకుముందు విషయంలో కూడా మీకు చెప్పాను, బెనారస్లో ఈ మహాకుంభ, ఈ శివరాత్రి సందర్భంగా వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 20 లక్షల మంది విదేశీయులు వచ్చారు. మరి నేను ప్రత్యేకంగా దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివభక్తులు, ప్రత్యేకంగా హైందవ ధర్మం ఈ యొక్క వారణాసి అట్లాగే మహాకుంభ యొక్క ప్రభావం వల్ల ఎంతోమంది మనకి ఒక మంచి దారిలోకి రావటం జరుగుతుంది. ఇప్పుడు మన ముందు నడుస్తున్నారు వాళ్ళు. అక్కడ వైష్ణవి చైతన్య హైదరాబాదు, అట్లాగే వాళ్ళ అక్క చైతన్య లిఖిత, అలాగే మన నవీను అందరూ కూడా వెళ్తున్నారు అక్కడ. అనిల్ అందరూ కూడా చక్కగా ఘాట్లు నైట్ మనకు చూడండి ఎంత వండర్ఫుల్ అనమాట ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా. ఒకసారి వైష్ణవి ఇటు చూడు, ఒకసారి వైష్ణవి చూడండి. వైష్ణవి మొన్నే అక్కడికి అమెరికా వెళ్ళింది పిల్ల, సింగపూర్ వెళ్ళింది. చక్కగా అక్కడ ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా కారు వేసుకొని, హైదరాబాద్ నుంచి ఈ పిల్ల కారు వేసుకొని వచ్చారు వీళ్ళు నలుగురు. వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ అక్క, ఈ పిల్ల అనమాట. నలుగురు వచ్చేసారు హైదరాబాద్ నుంచి. మరి ఎలా వచ్చారు కారులో అనేది కూడా ఒక మిస్టీరియస్. ఇటువంటి సమయంలో మనం రావటం అనేది చాలా కష్టం అనమాట. ఈడెవడో తెల్లోడు, సారీ నల్లోడు, ఆ పిల్ల తెల్లది. ఇక్కడికి వచ్చినాక అట్లా అండి పట్టాడు, బాగానే పట్టాడు కదా, జంట బాగుంది, బ్లాక్ అండ్ వైట్. మనకు కూడా అట్టుంటే బాగుంటుంది. సర్లేండి, అలా అనకూడదు. అంటే మీరు వీళ్ళందరూ కూడా చక్క ఇదేదో అభిషేక్ బ్యాన్ లేదు, ఇదో టీము అటువంటి వాళ్ళు అనమాట. ఒక షర్ట్ పెట్టారు IITBH వాళ్ళు. ఇదంతా భక్తులు చూసారా, సమయం 2 గంటలు అవుతుంది, తెల్లరగట్ట. స్నానాలు చేస్తున్నారు. ఇంట్లో స్నానాలు రాత్రి చేయాలంటే ఇబ్బంది. ఇక్కడ చూడండి, ద కాశీ స్పిరిచువల్ కల్చర్ పాయింట్. నాట్ ఓన్లీ స్పిరిచువల్ బట్ ఆల్సో ద ఎటర్నల్ నాలెడ్జ్ ఆఫ్ కాగ్నిషన్. We shouldn't say with the words, but we can experience the spirituality of Banaras Ghats and the everything. కాబట్టి ఎంత చెప్పినా సరే బెనారస్ గురించి ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో మాట్లాడాలి అని ఉంటుంది. మనం అలా కాస్త వెదరికి వెళ్ళి మీకు అది చూపిస్తాను, ఉండండి.